రుభుగీత శ్రీ శివరహస్యం 12వ అధ్యాయము. రుభు వినునిదాఘ ఈ దుర్లభమైన దేహముక్తి ప్రకరణమును వదిలిన దానిని వదలని దానిని జ్ఞాపకం పెట్టుకోడే. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మమే రూపమైనవాడు, ప్రశాంతమైన ఆత్మ కలవాడు, ఇంకోటి రూపం కానివాడు, అస్తమాను హాయిగా ఉండేవాడు, కుదుటపడ్డ రూపం వాడు, మహా మౌనంగా ఉండేవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. అంతా తానైనవాడు, అన్నిటా తానైనవాడు, శాంతమే తానైనవాడు, ముక్తిని పారేసుకున్నవాడు, ఏకాత్మను చెందనాడుకున్నవాడు, ఉత్త సాక్షి. వీడేనమ్మా విదేహముక్తుడు. లక్ష్యమైన ఆత్మను, రంజింపజేయు ఆత్మను నేను, ఆటలాడించు ఆత్మను నేనే నాని, స్వభావమైన ఆత్మను నేనే. వీడేనమ్మా విదేహముక్తుడు. స్వచ్ఛంగా ఉండే ఆత్మ నా ఆత్మయే అయిన నేను, అందరి ఆత్మ నా ఆత్మయే, పుట్టని ఆత్మ, ఇంకా మృతిలేని ఆత్మ. వీడేనమ్మా విదేహముక్తుడు. వేడుక ఆత్మ, ఇష్టమైన ఆత్మ, స్వతంత్ర ఆత్మ, ఎవరని నిర్ణయించి ఇది ఏ అను దార్శనికుడు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మమునే నేను, ఎరుకనే నేను, కనీసం ఒకటిని కూడా భావించక కేవలం ఎరుక మాత్రంగా తిష్టవేస్తాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. నిశ్చయాన్ని కాలదాన్ని నేను బ్రహ్మమే అన్న ఒక్కదానిని ఒడిసిపట్టి సాంద్ర సంబరమే శరీరమైనవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. అంతా ఉన్నది, ఏదీ లేదు వంటి నిర్ణయాలను తుడిచిపెట్టి నేను బ్రహ్మమునే, మరొకటి కాను అని కుదుటపడతాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. కొంచెమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆత్మను తలపోయక తనలో తానే పాతుకొని ఉంటాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. నేను ఆత్మను, ఎంతో పెద్ద ఆత్మను, ఎరుకగల ఆత్మను అంటూ మనసు పారేసుకోక ఇప్పటికే కుదుటపడ్డ వాడినని గ్రహిస్తాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. మౌనంలో మాత్రమే, ఉట్టి మౌనంలోనే, అంతా మౌనమే, మరేం లేదన్నా కొంచెమన్నా అంటూ నేను అర్థం పర్థం లేని వాడిని అని ఉంటాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. దొడ్డ ఆత్మ, గుణాలకు అందనివాడు, అంతటికీ ఆత్మను ఒప్పనివాడు. ఎవడైతే నువ్వు ఏ విధంగా చూసినా సరే మహా దొడ్డవాడో వీడేనమ్మా విదేహముక్తుడు. సమయాన్ని గూర్చి, చోటును గూర్చి, వస్తువులను గూర్చి, స్వంతాన్ని గూర్చిన తేడాపాడాలు లేనివాడు, అసలు వీసమంత కూడా ఏం తేడాలు లేనివాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. నేను, నీవు, అది, ఇది, అతడు, వీడు, అసలు ఇవేవి పిసరంత కూడా లేనట్లే. నేనొట్టి సంపూర్ణ సంబరబాబును అంటాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. గుణములు గొడ్డుపోయినవాడు, ఆత్మ నిండుకున్నవాడు, ఎప్పటి ఆత్మ, సున్న చుట్టిన ఆత్మ, సూక్ష్మరూపమైనది అని ఎవడు ఎప్పుడూ బిర్రబిగిసి ఉంటాడో వీడేనమ్మా విదేహముక్తుడు. విశ్వానికి ఆత్మ, విశ్వము అడుగంటిన ఆత్మ, చావుగొట్టు ఆత్మ, కాలానికి కారణమైనది, దేవతల ఆత్మ, దేవతలూడిపోయిన ఆత్మ. వీడేనమ్మా విదేహముక్తుడు. కొలబద్ద ఆత్మ, కొలవబడేది లేని ఆత్మ, మూఢ ఆత్మ, ఆత్మలేని ఆత్మ, ఏకైక ఆత్మ, గొప్ప ఆత్మ. వీడేనమ్మా విదేహముక్తుడు. ఎక్కడన్నా సరే జడతలేని ఆత్మ, అందరిలోకి దూరిపోయిన ఆత్మ, అందరివాడు అయిన ఆత్మ అని చెప్పబడతాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. అన్ని తోపకాలు తుర్రుమన్నవాడు, ఒక్క సచ్చిదానందమే అయినవాడు, నేనిలా చక్కగా కుదుటపడ్డాను అంటూ చంకలు కొట్టుకొనివాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. అంతా గల్లంతని, అదే ఉన్నదని, ఎప్పుడూ ఎరుక మాత్రమే ఉన్నదని, ప్రబుద్ధుడైన వాడు ఎవడూ లేడని ఒడిసిపడతాడే. వీడేనమ్మా విదేహముక్తుడు. ఎవడు కేవలం పరమాత్మయేనో, కేవలం మూర్తీభవించిన జ్ఞానమో, ఉనికి మాత్రమే స్వరూపమైనవాడో
వీడేనమ్మా విదేహముక్తుడు. ఇతగాడు జీవుడు, ఈశ్వరుడు ఈ విధంగా, ఆలయమంటే ఇలా, ఇవి వేదములు, శాస్త్రములు, ఇది నేనంటే, బ్రహ్మంటే ఇంతే, ఈ ప్రకారం తీర్మానములు చెయ్యడు చూసావా, వీడేనమ్మా విదేహముక్తుడు. నేను, అలాగే ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మమే, పిసరంత జగత్తు కూడా విడిగా లేదు, ఇలా భీష్మించుకుని కూర్చుంటాడే, వీడేనమ్మా విదేహముక్తుడు. ఇదంతా ఎరుకయే అని, నేను కూడా ఒట్టి ఎరుకనే అంటూ ఇలాంటి నిర్ణయాలు సున్నా చుట్టుకున్నవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. ఎరుక మాత్రంగానే చక్కగా సిద్ధమై ఉండేవాడు, కుదురుగా కూర్చుని తనలోనే ఆడుకునేవాడు, లోపలే హాయిగా ఉండేవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. కుదించబడని ఆత్మరూపుడు, అణువు కంటే మరీ అణువైనవాడు, ఎట్టి దోషములు లేనివాడు, తురీయాతీతుడు, పెను సంబరం వాడు వీడేనమ్మా విదేహముక్తుడు. కనీసం పేరుకైనా నోచుకొనివాడు, అంతటికీ ఆత్మ. పోనీ రూపం ఉందా అంటే అదీ లేదు, అలాని నాస్తిక పాషండు కాడు, పరబ్రహ్మమే స్వరూపమైన ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. 4వ స్థితిని దాటినవాడు, తనని తానే మించినవాడు, దీన్ని దాటేసినవాడు, ఉనికిమయం వాడు, శుభాలలోనూ అశుభాలలోనూ ఒకే ప్రసన్నతతో ఉండేవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. బంధంలోనూ మోక్షంలోనూ ఒకే ప్రసన్నమైన ఆత్మ కలవాడు, అన్నింటికీ ఆత్మ, లోపలి ఆత్మ, ప్రపంచపు ఆత్మ, ఘనుడు ఆత్మయే వీడేనమ్మా విదేహముక్తుడు. అంతటా పరిపూర్ణమైన ఆత్మ. ఎప్పుడైనా సరే చూసుకో కావాలంటే, పైకంటే పైవాడు, లోలోని ఆత్మ, అనంతమైన ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. చదువు కాని చదువు లేని ఆత్మ, జడము కాని జడత లేని ఆత్మ, తత్వమైనది తత్వము కానిది, అన్నింటికీ ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. సమాధితో పనిలేనివాడు, సమాధికే ముగింపు అయినవాడు, లక్ష్యము కానివాడు, లక్ష్యమును వదిలినవాడు, కానివాడు అయినవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. ఎరుకమయమైన ఆత్మ, ఎరుక ఆకాశము, చిత్ సంబరము, చిదంబరము, ఎరుక మాత్రమే ఎరుక అయిన ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. ఉనికి ఎరుక సంబరం అయిన ఆత్మ, ఉనికి ఎరుక సంబరం రూపమైనది, ఉనికి ఎరుక సంబరంచే పూర్ణమైన ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. ఎప్పుడూ ఎప్పటికీ బ్రహ్మమయుడు, అస్తమానం తనలోనే తానున్నవాడు, ఏ వేళ తెంపులేని ఒకే రూపమైన ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. చిక్కగా తోడుకున్న జ్ఞానమే అయిన ఆత్మ, గడ్డలా పేరుకున్న ప్రజ్ఞానమే ఘనరూపమైనవాడు, ఏ వేళకి జ్ఞానంలోనే ఘన సంబరాన్ని దండుకునేవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. ఎవనికి సుతరాము ఒళ్ళు లేదో, ఎవనికి ఇంచుకైనా దేన్ని గురించి జ్ఞప్తి లేదో, సదాత్మ తనలోనే కుదుటపడ్డవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. ఎవని చిత్తము చిత్తు అయినదో, ఎవని స్థితి బ్రహ్మము యొక్క ఆత్మయో, ఎవడు యోగానికే ఆత్మయో, యోగయుక్తమైన ఆత్మ వీడేనమ్మా విదేహముక్తుడు. ఎవనికి ఎరుక మాత్రమే ఉనికి కలదో, అన్ని రకాల మతిని పోగొట్టుకున్నాడో, గుణముల అగుణముల వెర్రి వేషాల అంతుపట్టాడో వీడేనమ్మా విదేహముక్తుడు. చివరికి కాలదేశములు లేనివాడు, గ్రహించుటకు జ్ఞప్తి కొరకు అది గొప్ప సంగతైనా సరే లేనివాడు, గట్టి పట్టును కట్టిపెట్టినవాడు వీడేనమ్మా విదేహముక్తుడు. ఆధారానందుడు, పరానందుడు, భోగానందమును భోగించినవాడు, సాక్షి, తన మటుకు సాక్షి లేనివాడు వీడేనమ్మా విదేహముక్తుడు. వాడైనా సరే ఎవ్వడైనా సరే, ఎవ్వడు కాకపోయినా సరే, కొంచెం కానీ పోనీ, కొంచెం కూడా కాకపోని, అసలేం కాకపోని, ఏంటంట తంట, ఆత్మే కానీ అనాత్మయే అవని, పోనీ ఎరుక ఆత్మ అందామా, ఒకటే ఎరుక, ఏక జడం ఏదైనా కానీ, రాని పోనీ నేనే హహా. ఎవనికి ప్రపంచం ఆత్మ కానిదో,
పోనీ అలా అంటే బ్రహ్మాకారం కూడా కాదుట, తన రూపమే తాను, తన జిలుగే తాను. వీడేనమ్మా విదేహముక్తుడు. ఊసుల కందని ఆనందం వాడు, అన్ని ఇంద్రియాలను తెంచుకున్నవాడు, అన్ని రకాల అతీత భావాలను వదిలిన అతీతుడు. వీడేనమ్మా విదేహముక్తుడు. చిత్తం వచ్చినట్లుండుటను దాటినవాడు, చిత్త వృత్తులను లెక్క చేయనివాడు, చిత్తం వేసే వేషాలను దులిపేసినవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. ఆ సుముహూర్తంలో, అదే శరీరాన్ని వదిలిపోయే వేళలో, అయ్యో ఇది కృషించిపోయిందే, లేదింకా శుభ్రంగానే ఉందిగా అంటూ ఇలా ఒంటిని గూర్చి వాపోవడం చేయడే. వీడేనమ్మా విదేహముక్తుడు. కనీస మాత్రంగానే నెలకొన్నవాడు, ఎప్పుడూ అన్నీ ఊడ్చి పారేసినవాడు, బ్రహ్మంగా మాత్రమే బాసింపెట్టినవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. పెద్ద బ్రహ్మం, గొప్ప వేడుక, ఎంతో ఆత్మ, పైకంటా పైది, తన యొక్క లో వెలి ఇతరులకు ఆననివాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. శుద్ధ వేదాంతం యొక్క సారమైనవాడు, శుద్ధ సత్వపు ఆత్మలో కుదురుకున్నవాడు, అలా అన్న భేదము లేకపోయినవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మామృత రసపు రుచి మరిగినవాడు, బ్రహ్మామృత రసమే అయినవాడు, బ్రహ్మామృత రసములో నిండా మునిగినవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మామృత రసానికి పునాది, తానే బ్రహ్మామృత రసమైనట్టి బ్రహ్మామృత రసంలోనే సంతృప్తుడు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మానందంలోనే తెగ ఆనందించేవాడు, బ్రహ్మానంద రసంగా వెలిగిపోయేవాడు, బ్రహ్మానందపు పెను వెలుగు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మానంద రసంలోనే సంతోషి, ఎడతెగని బ్రహ్మామృతమైనవాడు, బ్రహ్మానందమే ఎప్పుడూ వేడుకలైనవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మానందమే అనుభూతి అయినవాడు, బ్రహ్మామృతమే అతనికి శివపూజ, బ్రహ్మానంద రసాన్నే ఇష్టపడేవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మానంద రసానికి 3 ముళ్ళు వేసినవాడు, బ్రహ్మామృతమే కుటుంబమైనవాడు, బ్రహ్మానంద బాబులతోటే పెట్టుకున్నవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. శ్రేష్టమైన బ్రహ్మామృతంలో కాపురమున్నవాడు, బ్రహ్మానంద గుడిలో నెలకొన్నవాడు, బ్రహ్మామృతమే జపమైనవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. ఎవని శరీరము కూడా చివరకు బ్రహ్మానందమో, ఇంద్రియములు కూడా బ్రహ్మానందాలో, ఎవని చదువు కూడా బ్రహ్మామృతమయమో, వీడేనమ్మా విదేహముక్తుడు. బ్రహ్మానందపు పొగరుతో వెర్రిగా విర్రవీగేవాడు, బ్రహ్మానంద రసాన్ని బిర్రుగా నింపుకున్నవాడు, బ్రహ్మాత్మలోనే ఎప్పుడూ కులాసాగా ఉన్నవాడు. వీడేనమ్మా విదేహముక్తుడు. ఒరే 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 బుల్లబ్బాయ్, ఇదమ్మా దేహముక్తి ప్రకరణము. ఏదైనా వేదంలో వెతికి పట్టుకుందామంటే నీ వల్ల అవుతుందేమో చూడరా. నీకు చేవుంటే చెప్తున్నా, ఇది నాచే నీకు చెప్పబడిందిరా మహాజోగి. వింటేనే చాలు, ఇట్టే ఒళ్ళూడుతుంది. స్కందుడు, దిక్కులేని వారికి దిక్కైనవాడా, చలిగొండ సుత పెనిమిటి, రాత్రి రాజు చందమామను జటలలో పట్టపైన ధరించినవాడా, నీ పాదములను పట్టి విడవను. కొలిమి కంటి నుంచి వెలువడ్డ అగ్గిరవ్వచే తుంట విల్తుని తుదముట్టించిన ఓ ప్రమథుల దొరా, నన్ను కావవు. బూడిదపూత శరీరమువాడా, నా మనఃపద్మము క్షణమాత్రమైనను ముక్కంటివైన నీ కడగంటి చూపుతో చెలిమి చేసిన చాలును. వేదములకు వాని శిరములైన ఉపనిషత్తులకు కూడా తెలియరాని సంసార బంధ మోహిత జన దుఃఖ ప్రవాహ తరణమును నేను పొందగలను. ఇటులా శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమునందు రుభు నిదాఘ సంవాదమున దేహముక్తి ప్రకరణ వర్ణనము అనే 12వ అధ్యాయము.